అదే నేను నా ఫ్రెండ్స్. దానికి టెక్నీషియన్స్ అందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు. జిఎస్ రావు గారని సాంబా మూవీకి రైటర్ ఆయన. ఓకే. ఆయన డైరెక్షన్, పరుచూర్ బ్రదర్స్ స్టోరీ, మార్తాండ గారు ఎడిటింగ్, రమేష్ వర్మ ఉన్నారు కదా కిలాడి, రమేష్ వర్మ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు దానికి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ. అందులో యాక్చువల్లీ ఏంటంటే ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు. ఓకే. సో ముగ్గురు హీరోల్లో నేను, హరీష్ అని ఇంకొక అబ్బాయి అండ్ సందీప్ అని మీ ముగ్గురం, విష్ణు అండ్ హారిక అండ్ తన పేరేంటి అంజనా ముగ్గురు. సో మాది సినిమా స్టార్ట్ అయింది, అప్పుడు విష్ణు పరిచయం అనమాట. ఓకే. సో దాని తర్వాత ఇంకొకటి, ఆ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ దాగుడుమూతల దండాకోర్ అని ఆ సినిమాతో, అప్పటికి ఆ సినిమా అయింది కదా, మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇంట్లో తను పరిచయం, నేను పరిచయం. తనప్పటికి సీరియల్ స్టార్ట్ చేసేసింది. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు ఇంకా లేదు సీరియల్స్లో నీకు బాగుంటుంది, చెయ్యి 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 అనేవారు. నేను ఆల్మోస్ట్ ఈటీవీలో ఒక పెద్ద బ్యానర్, అది అగ్రిమెంట్ చేసేసాను, అంతా అయిపోయింది. ఒక 1 వీక్లో షూట్. అప్పుడు కూడా నాకు సతీష్ అని చెప్పి ఒక పిఆర్ఓ, ఇలా క్రిష్ గారిది ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, ఒకసారి వెళ్ళు అని అన్నారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళా. అక్కడ మళ్ళీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఓకే. అందరిది అయిపోయినాయి, నేను అలా నుంచుని ఉన్నాను. నేను ఇలా బ్యాక్ సైడ్ ఉన్నాను. ఈ స్టెప్స్ నుంచి క్రిష్ గారు ఎలా దిగుతూ వస్తున్నారు అనమాట. నేను ఇలా తిరిగి చూశాను. అప్పుడు క్రిష్ గారు అంటే, ఓ ఈయన క్రిష్ గారు నాకు తెలియదు. ఇలా చూస్తున్నా, హాయ్ సార్ అన్నాను. హాయ్ అంటే పక్కన వాళ్ళందరూ నుంచుని అటెన్షన్ ఒకటి ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అంటే క్రిష్ గారు అంటే ఆయన, క్రిష్ సార్ అని అన్నా అనమాట. అయిపోయింది, నన్ను దానికి సెలెక్ట్ చేసేసారు. ఓకే. అది ఒక 10 డేస్లో షూట్ అనమాట. ఇక్కడ నేనేమో అగ్రిమెంట్ చేసి ఉన్నాను కదా, మళ్ళీ ఆ టీంతో మాట్లాడి సరే అని నాకు మూవీ ఇచ్చారు. ఆ మూవీ కంప్లీట్ అది కూడా పెద్ద సినిమా, అది శైవం రీమేక్ అనమాట. ఓకే. తమిళ శైవం ఇక్కడ రీమేక్. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు, రవి ప్రకాష్ అన్న అందరూ ఇది